మా ఊర్లో జియో సిమ్ ఒక రకంగా వచ్చేది ఇంక ఏటర్లు అంటావా బొత్తికి రాదైతే. అందుకే కోడులో హర్షత్ వాళ్ళ అన్న చూడు అన్న దగ్గరికి అయితే వచ్చిన అన్న అయితే ఒక 5 నిమిషాల్లో నాకు జియో సిమ్ అయితే ఇచ్చేసినాడు. అలానే నేను హర్షత్ వాళ్ళకి ఏం చెప్పాను అంటే అన్న నేను ఎయిర్ ఫైబర్ బిగించుకుంటాను అని చెప్పిన. దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఎప్పుడైతే నేను ఏటర్ల నుంచి జియోకి పోర్టు పెట్టానో నా సాగరంగా సావ బెంగినారు నన్ను అయితే ఫోన్ చేసి ఇదే దేశ నెట్టి మీద పెట్టింటే బాగుండు కదా. మళ్ళీ రాత్రిపూట ఏంద్రా అంటే మన నల్ల సిటీ ఇది కేక్ అనేది కోచారు. కేక్ ఎందుకు కోచారు అంటే ఈసారి మా 5 ఏంద్రా అంటే వినాయక చవితి భయంకరంగా జరిగింది. అందుకని ఆనందంతో కేక్ అయితే కోసారు. మళ్ళీ మా 5లో ఉన్న వాళ్ళందరూ ఏంద్రా అంటే పార్టీ చేసుకోక అయితే పోయినాం. ఇక్కడ కనపచ్చాల మా కుమారే మాకు పార్టీ ఇచ్చింది అందరికి. పార్టీ అనగానే మా ఓడి ఏంటంటే 5 నిమిషాలు రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చాడు. నేను ఒక్కనే ఫుడ్ లో కదా మా ఊరిలో ఏంటంటే నాకంటే ఎక్కువ తింటారు. ఫస్ట్ లో ఏందో డిష్లు అయితే తినేసినా. మళ్ళీ ఈ జిఆర్ రెస్టారెంట్ సంబంధించి స్పెషల్ చికెన్ అయితే వచ్చింది. మళ్ళీ ఆఫ్ఘనీ చికెన్ అయితే తెప్పించుకున్నాం. మళ్ళీ కొన్ని రోటీలు కూడా వచ్చినాయి. లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఏంటంటే ఒక దబరా నిండా బిర్యానీ అయితే తెప్పించుకున్నాం. బిర్యానీ ఎక్కువ అడిగితే ఇంకా లేదంట అదే అంట లాస్ట్. మేము ముందే ఎర్రగుంట కోటలు అట్లాంటి చిన్న చిన్న దబరాలు మాకు ఎట్ట సరిపోతాయి మా చెప్ప బిర్యానీ. ఇంకా బిర్యానీ అందరికి సరిపోవాలి కాబట్టి అందరం చెరు గులిపిత్తి అయితే తినేసి బిల్లు చూచి 5,172 రూపాయలు అయింది మనం కట్టంలే.